అరే త్వరగా కానీ నువ్వు స్పీడ్గా చెప్పు 13 ప్రిన్సిపల్ గురించి. ఓకే రా, ఇప్పుడు 13 ప్రిన్సిపల్స్ గురించి మనం చూసుకుందాం. ఏందిరా ఇంగ్లీష్ పదాలు ఒక్క ముక్క అర్థమయ్యట్లేదురా. నేను అన్నాను కదా, చెప్తాను. సరేలే. ఇప్పుడు చూడు, ఫస్ట్ ప్రిన్సిపల్ గురించి చూస్తే బర్నింగ్ డిజైర్ అన్నారు. సరే కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. సరే చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చూడు. ఒక మంచి బిజినెస్ పెట్టాలని నువ్వు అనుకుని చూసావు. దాని తర్వాత నువ్వు ఏమనుకున్నావు అంటే నేను చేయగలను లేదు, నేను పెట్టగలను లేదు, ఇలాంటి బిజినెస్ అని అనుకుంటున్నావు. అలాగే ఎప్పుడు అనుకోకూడదని ఇందులో చెప్తారనమాట. ఈ బుక్ లో మెయిన్గా ఏం చెప్పేదంటే, నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని సాధించేంత వరకు వదలకుండా దాన్ని సాధించాలి. బర్నింగ్ డిజైర్ తో ఉండాలి. డిజైర్ అంటే కోరిక అనమాట. మనం కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా నేను ఖచ్చితంగా చేయగలను అనే బర్నింగ్ డిజైర్ తో మనం ఉండాలి. ఓకేనా? అవునరా, నేను ఖచ్చితంగా చేస్తాను చూడు, మామూలుగా ఉండదు మరి. అలాగే ఇందులో మనం కోరుకున్నది మనం దక్కాలంటే 6 సూత్రాలను ఇందులో ఈ బుక్ లో మనకి చెప్పడం జరిగింది. అవునా, చెప్పరా త్వరగా. ఒకటోది ఏంటంటే, నీకు ఎంత డబ్బు కావాలో నువ్వు రాసుకోవాలి. అలాగైతే నాకు ₹1,00,000 కావాలి. పేపర్ మీద రాసుకుంటూ వచ్చేస్తుంది ఏంటి? ఆగ్రా స్టెప్స్ అన్ని కంప్లీట్ అయినా నీకు ఒక అండర్స్టాండ్ వస్తుంది. సరేలే. ఓకే, ఫస్ట్ దాంట్లో ₹1,00,000 రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్. సెకండ్ ఏంటంటే, నువ్వు ఏమి ఇవ్వబోతున్నావు? నీ టైంని ఇవ్వబోతున్నావా, ఇన్వెస్ట్మెంట్కి ఇవ్వబోతున్నావా, నువ్వు ఎంత సమయాన్ని ఇవ్వబోతున్నావు ఆ యొక్క డబ్బు సంపాదించడానికి నువ్వు రాసుకోవాలి. అలాగైతే నేను రోజుకి ఒక 5 గంటలు అనుకుంటాను. ఒక 5 గంటలు దాని గురించి కష్టపడి. సరే. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మూడోది ఏంటంటే, ఒక డేట్ పెట్టుకుంటాం. ఏ సమయంలో నీకు డబ్బులు కావాలి. ఉదాహరణకి 3 months లో కావాలి, 5 months లో కావాలి, 1 year లో కావాలి అని. ఓకే, అలాగైతే నాకు ఒక 5 months 6 1 year వేసుకుంటాను లేకపోతే. సరే. ఓకే, నెక్స్ట్. ఓకే, నెంబర్ 4 వచ్చేసరికి ఒక ప్లాన్ ని క్రియేట్ చేయాలి. మాస్టర్ ప్లాన్ ని క్రియేట్ చేసి దాన్ని స్టార్ట్ చేయాలి. ప్లాన్ కరెక్ట్గా ఉన్నా ఎలాగున్నా పర్లేదు, కానీ ఏదో ఒక ప్లాన్ మాత్రం నువ్వు క్రియేట్ చేయాలి. ఓకే లేరా. అయితే నేను ప్లాన్ అని ఒకటి రాసుకుంటాను అంతే. ఓకే, నెక్స్ట్. అరే ఏట్రా, నువ్వు ఏదైనా కండక్టర్ జాబ్ అనుకుంటున్నావా నెక్స్ట్ టికెట్లు తీసుకోవడానికి? ఓకే లేరా, నెక్స్ట్ చెప్పు. నెంబర్ 5 వచ్చేసరికి ఒక పేపర్లో ఈ 4 steps రాసుకోవాలన్నమాట. ఓకేనా? సరే ఈ 4 steps ఒక పేపర్లో ఆల్రెడీ రాసుకున్నాం కదా. ఓకే, అయిపోయింది. పేపర్లో అయినా బుక్లో అయినా నీ ఇష్టమే. ఓకే, రాసుకున్నా. ఓకే, నెక్స్ట్. నువ్వు మారవురా బాబు. ఓకే, ఇప్పుడు 6th ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్లో ఏం చెప్పాడంటే, నువ్వు ఇంతవరకు 4 steps ఆ బుక్ పేపర్లో రాసుకున్నావు కదా, అవి రోజుకి 2 సార్లు నువ్వు చదవాలి. అంటే పొద్దున సాయంత్రం నువ్వు చదవాలన్నమాట. దాన్ని చూసి అలాగా ఒక 3-4 times నువ్వు చదవమని ఇందులో చెప్తారనమాట. చదివి నేనేం చేసుకోవాలరా? ఇదేదో బాగుందిరా, మ్యాజిక్ లాగా డబ్బులు వచ్చేటట్టు ఉంది నువ్వు చెప్తుంది. అలా కాదురా, ఇప్పుడు నువ్వు అలాగ రోజు పొద్దున రాత్రి నువ్వు అలాగే చదువుతూ ఉన్నావు అనుకో, నీ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది అనమాట. ఓకే ఇది గోల్ అని. తొక్కేం కాదు, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అసలు? దీని గురించి మనం లాస్ట్ లో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కూడా ఒక ప్రిన్సిపల్స్ లో ఒకటి అనమాట. 13 ప్రిన్సిపల్స్ చెప్పాం కదా, అందులో సబ్ కాన్షియస్ మైండ్ అనేది కూడా ఒకటి. దాని గురించి నెక్స్ట్ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే లేరా. ఓకేరా. అరే ఇంకా ఒక ప్రిన్సిపల్ అయ్యిందిరా, ఇంకా 12 ప్రిన్సిపల్ ఉన్నాయిరా బాబు. ఓకే లేరా, నెక్స్ట్ వీడియో నుంచి స్పీడ్ గా చెప్పుకుందాం. ఓకేనా? ఈ వీడియో ఎక్కువ అయిపోయింది కదా. ఓకే లేరా, నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం బాగా చెప్పరా బాబు. బిర్యానీ 100 రూపీస్ అయితే మీరు 49 రూపీస్కే మీ లైఫ్ని మార్చుకోవచ్చు. ఎలా రా? డిప్రెషన్ పోవాలన్నా, మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మీ లైఫ్ మీనింగ్ పర్పస్ తెలుసుకోవాలన్నా, మీ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలన్నా, నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, మీలో ఉన్న హీరోని బయటకు తేవాలన్నా, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ని పొందాలంటే అంటే రా చెత్ర 49 రూపీస్ మాత్రమే. అదేంటే ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ కోర్స్ తెలుగులో జస్ట్ 49 రూపీస్తో మీ లైఫ్ని మార్చుకోండి. ఇందులో మనం హ్యాపీనెస్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తాం, బోర్ కొట్టకుండా, కామెడీ ఎడ్యుకేషన్తో. ప్రాక్టికల్గానా? ఎస్. మా ఫ్రీ వీడియోస్ చూడాలని అనుకుంటే ఫన్నీ బ్రిలియన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.